వచనంలో చక్కటి మాటలు మనం చదువుకుందాం. నువ్వు చీకటి కలగజేయగా రాత్రి అగుచుంది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నావి. హల్లెలూయా. దేవుడు చీకటి కలగజేయగా, రాత్రి కలగజేయగా అడవి జంతువులు ఎప్పుడు తిరుగుతాయట? రాత్రిలో తిరుగుతాయట. ఎప్పుడు తిరుగుతాయమ్మా? రాత్రిలో తిరుగుతున్నాయి. ఏంటి? అడవి జంతువులు కదండి. దేవుడు రాత్రిని పగలను వేరియేషన్ కదా, అవును కదమ్మా. ఎలుగు కలుగును కాకంటే ఎలుగు కలిగింది, చీకటి అవును కాకంటే చీకటి అయింది, దేవుని మాట ప్రకారం. అవునా? కాబట్టి బైబిల్లో అర్థం చేసుకోవాలి మనం. నువ్వు చీకటి కలగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నావి. ఎప్పుడు తిరుగుతాయి అడవి జంతువులన్నీ? రాత్రిలో కదండి. మరి 2 కాల అడవి జంతువులు కూడా ఉన్నాయి రాత్రిలో తిరిగేటి. లేవంటావా? లేవంటావా కదండి. అవి రాత్రి అయితేనేమో అడవి జంతువులు యాట కోసం తిరుగుతున్నాయి. బొమ్మవి ఆకలి తీర్చుకోవడానికి కొన్ని ఉన్నాయి అడవి జంతువులు తెలుసా. రాత్రిలో తిరిగి అడవి జంతువులు ఉన్నావులే. అవునా? ఉన్నాయి లేదమ్మా? ఉన్నాయి లేదా? ఉన్నాయి. భార్యను పట్టించుకుంటూ తిరిగి అటు అడవి జంతువులు లేవా? పిల్లలు భార్యను పట్టించుకొని తిరిగి అడవి జంతువులు ఉన్నాయి. షికారు చేసే జంతువులు కూడా ఉన్నాయి రాత్రిలో తాగి. ఉన్నాయి లేదా కదండి. మరి ఈ జంతువుల కంటే ఆ జంతువులు కట్టు. ఏ జంతువులండి? అడవి జంతువులు. ఈ ఊళ్ళో తిరిగే జంతువుల కంటే అడవిలో తిరిగే జంతువులే బెటరు కదండి. అర్థమవుతుంది నా మాట మీకు? అర్థమవుతుందా మా మాట మీకు? అర్థం చేసుకోవాలి కదా. హలో చెప్పండి గట్టిగా, హల్లెలూయా కదా. చదవాలి. 21. సింహం పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతి నుండి తీసుకొని చూచుచున్నావే. ఏమి గర్జిస్తున్నాయట? అడవిలో సింహం పిల్లలు గర్జించుచు ఏట కొరకు తిరుగుచు దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుతున్నవి. ఎవరి చేతిలో ఉందట? దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుతున్నవి. బెటర్ కదా అవి. ఇప్పుడు అడవి జంతువులు ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నాయి? దేవుని మీద కదండి. తమ ఆకలి తీర్చుకోవడానికి ఆహారం ఎవరిని అడుగుతున్నాయి? దేవుని అడుగుతున్నాయి కదా. మనుషులు అడుగుతున్నావు, అవి దేవుని అడుగుతున్నాయి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సింహం పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతి నుండి తీసుకుని చూస్తున్నవి. తమ ఆకలి తీర్చుకోవడానికి తనకు కావలసిన ఆహారం దేవుని చేతిలో నుండి తీసుకొని చూస్తున్నాయి అనేవాడు. అవునా కదా. అడవి జంతువులు ఎవరు పోషిస్తున్నారు? దేవుడే. వాటి ఆకలి తీర్చేది ఎవరు? దేవుడు. వాటి కాపుతలు ఎవరు? దేవుడే కదా. మరి మనం ఏమన్నా మేత పెడుతున్నాం అడవి జంతువులకి? నీళ్ళు పోస్తున్నావా? లేదు. వాటి ఆకలి తీరుస్తున్నావా? లేదు. ఎవరు వాటికి ఆధారం? శివగల దేవుడు. ఎవరు ఆధారం చెప్పండి? శివము గల దేవుడు ఆధారం. మరి మనకెవరు ఆధారం? మనకెవరు ఆధారం చెప్పండి? దేవుడు కదా. దేవుడు కదా కదా. మీకు మనుషులు ఆధారం కదండి. చెప్తలేరంటే మీరు ఏదో మీద ఆధారపడుతున్నారు, మనుషుల మీద. మీరు ఎవరు చూస్తున్నారు? మనుషుల వైపు కదా. కానీ మనకంటే అవి బెటరు. ఇవి అడవి జంతువులు కదా. నువ్వు చీకటి కలగజేయగా అడవి జంతువులు వేట కొరకు పడికెళ్తుంది కదా. దేవునికి స్తోత్రం కాదు. చదువు.
సింహం పిల్లలు వేట కొరకు గర్జిస్తున్నవి, తమ ఆహారము దేవ శూరుడిని తీసుకొని చూస్తున్నవి. సూర్యుడు ఉదయింపగా అవి మరలి పోయి తమ గువ్వల్లో అవి రాత్రంతా కూడా ఆట కొరకు వెళ్ళి ఆహారము దేవుని యొద్దకు తీసుకొని, దేవుని అడిగి, దేవుని ఆధారపడి ఆహారము తిని ఆకలి తీర్చుకొని ఉదయము వారికి ఎదుగుతున్నాయి, మళ్ళా ఆ ఉండే స్థానాలకు చేరుకుంటున్నాయి. అంటే వాడి క్రమం ఉందా లేదా? వాడి పద్ధతి ఉందా చెప్పండమ్మా? ఉంది. మరి నేటి కాలంలో మనుషులకు పద్ధతి ఉందా? క్రమం ఉందా? లేదు కదా. అసలు దేవుని నమ్ముకున్న వాళ్ళకే క్రమం లేదు, క్రమం కనిపిస్తలేదు. ఏమండి? మరి అడవి జంతువులకు అంత క్రమం ఉంటే మనకు ఉండాలి కదా. వాటికి అంత పద్ధతిగా బతుకుతున్నాయి అంటే మనం కూడా బతకాలి కదా, అంత పద్ధతిగా ఆ క్రమం బతకాలి కదా, అవునే కదా. ఎందుకంటే వాటికి మనలకు కాళ్ళు, మనలకు చేతులు, మనకు మాట్లాడేటువంటి విధానం వాటికి లేదు కనుక ఈ సందర్భాన్ని గొందరపల్లి తిరిగే జంతువుల కంటే, అక్కడక్కడ మాట్లాడేసి కూర్చునే జంతువుల కంటే అడవి జంతువులు బెటర్ అనుకుంటాం. అవునా కదమ్మా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.